అమెరికా యొక్క డూమ్స్ డే ప్లేన్. ప్రపంచం సర్వనాశనం అవుతుంది అని అంటే ఈ డూమ్స్ డే ప్లేన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా చెప్పింది అనుకో, వన్ ఆఫ్ ది డేంజరస్ వెపన్ ఈ భూబండలం మీద ఏదైనా ఉన్నది అని అంటే డూమ్స్ డే ప్లేన్ అని అంటారు. ఇది ఒక మిసైల్ కాదు, ఒక న్యూక్లియర్ బాంబు కాదు, ఏదో పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది ఏం కాదు, కాకపోతే ఒక ఫ్లయింగ్ డెసిషన్ రూమ్. ఇది ఎప్పుడు ఇట్లా ప్రకటిత అవుతుంది తెలుసా? ఎప్పుడైతే ప్రపంచం సర్వనాశనం గానికి సిద్ధమవుతుందో ఇది అప్పుడు ప్రకటిత అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది కాన్స్పిరసీ కాదు, ఇది ఒక డాక్ట్రైన్ అని చెప్పి అమెరికా డూమ్స్ డే ప్లేన్ ని ఇలా పబ్లిక్ లకు తీసుకొని వచ్చింది. అంటే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇయ్యనిక పోతున్నది అమెరికా, నేను తయారున్నా, మళ్ళీ నువ్వు తయారున్నావా అని చెప్పి ఒక మెసేజ్ ఇయ్యనిక పోతున్నది. అయితే ఈ ప్లేన్ రావడం వల్ల ఎవడోడు భయపడాలనో లేకపోతే వార్ డిక్లేర్ అయిపోయిందో అన్నది కాదు. E-4B ద నైట్ వాచ్, ఇది యుద్ధాల కోసం బయటికి రాలే. ఇది ఎందుకు వచ్చింది తెలుసా? యుద్ధం జరిగినా నేను సిద్ధంగా ఉన్నా, నా మీద నువ్వు బాంబు వేసినా, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలినా, నా కంట్రోల్ కెపాసిటీ పోగొట్టుకోలే. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది, ఏమన్నా కానీ న్యూక్లియర్ బాంబు పడని, నేను సురక్షితంగా ఉన్నా అనే ఒక మెసేజ్ ఇవాళ ప్రపంచానికి దీన్ని బయట పెట్టి ఈ EB-4 నైట్ వాచ్ ప్లేన్ ని ముంగడి తీసి పెట్టింది. అమెరికన్ కమాండ్ సిస్టమ్ అనేది కొలాప్స్ కాదు అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది ప్రపంచానికి.